ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి పెనుదాడిని రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఐఎఫ్టి ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ లేబర్ కోడ్లు బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్చౌకగా ఆదాని అంబానీలకు అమ్మేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది. ఈ దేశానికి లక్షల కోట్ల లాభాలను సంపాదించి పెట్టే రైల్వే సంస్థ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, అదేవిధంగా కోల్ ఇండియా కావచ్చు, ఇట్లాంటి లక్షల కోట్ల లాభాలను సంపాదించి అనేక బిరుదులు మహారత్న, మినీరత్న లాంటి బిరుదులు పొందినటువంటి సంస్థలని ఇవాళ కార్చౌకగా ఆదాని అంబానీలకు కట్టబెడితే అందులో కార్మికులు పనిచేస్తే ఈ కార్మిక చట్టాలు ఉంటే రేపు మరలబడి హక్కుల కోసము మరలబడతారని గుంజుకుంటారని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుగా ఆలోచించి పెట్టుబడిదారుల లాభాపేక్ష కోసం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. దీన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను తక్షణం వ్యతిరేకించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం కన్నెర్ర చేసి రైతాంగ స్ఫూర్తితోని ఢిల్లీ పరిసరాలన్నీ ముట్టడించి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కార్మిక వర్గం పోరాడతారని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరికలు చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని భారత కార్మిక సంఘాల